హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం. హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం. అందరూ తీయండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ గ్రంథకర్త ప్రభువుని నమ్ముకున్న హెబ్రీ భాష మాట్లాడే వారితో ఈ వర్తమానం చెప్తున్నాడు. రక్షించబడ్డారు వాళ్ళు. అయితే వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను అన్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మొదటి వచనం, ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు అని. ప్రవక్తల కంటే గొప్పవాడు. ఈ పత్రికను వ్రాయడానికి గల కారణం గతంలో చెప్పుకున్నాం మనం. యూదులు ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులైన యూదుల్ని తక్కువ చేసి మాట్లాడడం. మీకెవరున్నారు? యేసు ప్రభు ఒక్కడే కదా, మాకైతే ప్రవక్తలు ఉన్నారు, మాకైతే దేవదూతలు ఉన్నారు, మాకైతే ధర్మశాస్త్రం ఉంది, మాకైతే దేవాలయం ఉంది, మాకైతే అర్చనాచారాదులు ఉన్నాయి అంటూ వారు మీకేమీ లేదు, ఒక్క యేసు ప్రభు తప్ప ఎవరున్నారు మీకు అని అన్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక వ్రాయడం జరిగింది. వ్రాసినప్పుడు ఇందులో ఆయన వారందరికంటే గనుడు ఎలా అయ్యాడో, వారందరికంటే ఎక్కువవాడు ఎలా అయ్యాడో రాశాడు. అందుకని మొదటి వచనంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఆ సమయాల్లో మాట్లాడాడు, కానీ ఇప్పుడైతే ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్నాడు. అంటే ప్రవక్తల కంటే గొప్పవాడిగా ఆయన చూపించబడ్డాడు. ఆ తరువాత వచనాలలో మనం 5వ వచనం నుండి చూస్తే ఆయన దేవదూతల కంటే గొప్పవాడిగా కనిపించాడు. దేవదూతల కంటే గొప్పవాడు కనిపించాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో ఆయన కుమారుడు అని చెప్పబడ్డాడు. 4వ వచనంలో ఆయన ఎవరు అంటే దైవత్వం యొక్క మూర్తిమంతం అని చెప్పబడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరు అంటే సమస్తమును సృష్టించినవాడు అని, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృజించినవాడు అని, నిర్వహిస్తున్నవాడు అని కూడా 4వ వచనంలో రాశాడు. ఈ రీతిగా ప్రభు ఎవరో, ప్రభు యొక్క గొప్పతనం ఏమిటో, ప్రభు యొక్క ఆధిక్యతలు ఏమిటో, అసలు ప్రభు ఎవరో చెప్తే దాని నుంచి కొట్టుకొని పోయే ప్రమాదం
ఉంది మీకు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు యొక్క దైవత్వం మీద దాడి జరుగుతూనే ఉంది. ఈ జరుగుతున్న క్రమంలో మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అనే పదం. వినని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా అన్నాడు. ప్రభు చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు మనం విడిచిపెట్టి కొట్టుకొని పోయే ప్రమాదం మన ముందుంది. అంటే జారిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది, కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. సహజంగా ఓ చిన్న సందేహం మిమ్మల్ని ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన చేసేటప్పుడు కూడా చేయొచ్చా? మనం కుమారుడికి ప్రార్థన చేయొచ్చా అనుమానం వచ్చేస్తుంది. ఎవరో అంటారు, మనం తండ్రి కదా ప్రార్థన చేయాలి అని, ఆయనే కదా పరలోకం ఉందని మా తండ్రి అని చెప్పమన్నాడు అని. కానీ ఆ తండ్రియే కుమారుణ్ణి దేవా అని పిలిచాడని కానీ, సింహాసనమందు నువ్వు ఆసీనుడు ఇండు అన్నాడు అన్నగాని, నీ శత్రువులన్నీ పాదపీఠంగా చేసేటంత వరకు అన్నాడని గుర్తురాదుగా, ఆయన తండ్రితో సమానుడని గుర్తురాదుగా. అంత మాత్రమే కాదు, చూడండి ఒక మాట నేను చెప్తాను. యోహాను సువార్త 14 చదవండి. నా నామున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అంటే ఎవరిని అడగవచ్చని? ఆయన అడగవచ్చనేగా. తర్వాత 13వ వచనం చూడండి. నామున మీరు తండ్రిని అడిగినా కూడా చేసేది ఎవరు? నన్ను అడిగినా, తండ్రిని అడిగినా చేసేది నేనేనబ్బాయి అన్నాడు. అంటే ఇప్పుడు చాలాసార్లు చాలామందికి ప్రార్థనలో కూడా సందేహం వచ్చి కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. ఆయన దైవత్వం మీదున్న ఆ ప్రత్యక్షత నుండి కొట్టుకుని పోయిన ప్రమాదం చాలా ఉంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. దీనికి యవనస్తులు, పెండ్లైన వారు, సండే స్కూల్ టీచర్లు, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులు ఎవరు అతీతులు కాదు. అందరూ విన్న సంగతుల నుండి కొట్టుకొని పోవడం అనేది ఎలా జరుగుతుందో ఎఫ్సి పత్రికలో రాశాడు. ఒకసారి రండి మీరు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోచు కల్పించబడిన ఉపదేశం మనల్ని కొట్టుకుని పోయేటట్టుగా చేస్తుంది. చాలామంది నేటి దినాన్న కల్పించబడిన ఉపదేశాల వైపుకి ప్రయాణం చేస్తున్నవారు కనబడుతున్నారు. అంతేకాదు, సహజంగా మనిషి ఏ వైపు ప్రయాణం చేస్తాడు? మనిషి ప్రయాణం ఏ వైపు? సుఖంగా ఉండే మార్గం వైపు. కష్టం లేని మార్గం వైపు అయితే ప్రయాణం చేస్తాం. అంతేగా. కష్టం ఉంటే, బాధ ఉంటే, ఇబ్బంది ఉంటే ఆ మార్గంలో ప్రయాణం చేయం. సులభమైన మార్గం, సుఖమైన మార్గం,
ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇంకా జనం వైపు ఏ వైపుకు మందగా వెళ్తున్నారో ఆ వైపు వెళ్తాం. జనం ఎక్కడైతే క్రౌడ్ ఏర్పడుతూ ఉంటుంది, ఓను అంతమంది వెళ్తున్నారంటే బ్రదరు ఏమి లేకుండా వెళ్తారా, మనం కూడా వెళ్దాం పదా. ప్రభు ఉన్నాడా లేదా కాదు, ప్రభుకే ప్రాధాన్యత లేదా కాదు, జనం అంతే. కొట్టుకొని పోయే ప్రమాదాలు కదా ఇవి. సులభంగా మా దగ్గరికి రండి, మీకే కష్టం ఉండదు, మా దగ్గరికి రండి. ₹1,00,00,000, కోటి కాదు, మన ఏదో నేను చూస్తుంటే కనపడుతుంది, ఒక రోజులోనంట 16 కోట్లు కట్టేశాడంట. ఎట్ట కట్టాడో తెలియదంట ఆయన. పలానా ఆయన ప్రార్థన చేశాడు, నాకు 16 కోట్లు కట్టేశాను అంటున్నాడు. నీకేమనిపిస్తుంది రేపటి నుంచి? ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళి ఆయనతో ఫోటో దిగి భోజనం చేసి ₹1,00,000 ఇస్తే నాకు కూడా అప్పులను తీరిపోతాయేమో కదా, 1,00,000 ముందు అప్పు చేద్దాం. అంతే, కొట్టుకుపోవటమేగా. అంతేకాదు ఏదైనానండి, ఖర్చు తక్కువ ఉండాలి, ఎక్కువ లాభం ఉండాలి. ఆ మార్గంలో బాగుంటుంది. అక్కడేగా మోసం పోయేది. మనం ఎక్కువ ఖర్చు అవ్వాలి, మనం ఎక్కువ కష్టపడాలి, మనం ఎక్కువ ప్రయాసపడాలి, నిత్యత్వంలో ఎక్కువ జీతం పొందాలి. కాదు ఇక్కడేం పని చేయకుండా అక్కడ బాగుండాలి. సాధ్యం వద్దా? అక్కడ ఎవరు చూడొచ్చాడు బ్రదర్ ముందు? ఇక్కడ నిత్యత్వాన్ని మరుగు చేసి భౌతిక సంబంధమైన వాటి వైపు మాత్రమే మనసు పెట్టేట్టుగా చేసే ప్రతి బోధ మనల్ని లాక్కుపోతుంది. ఎంతమంది ఆ దిక్కునకు ప్రయాణమై వెళ్ళిపోతున్నారో మీరే ఆలోచించండి. దీనికి కారణం ఏంటంటారు? శరీరం. దీనికి కారణం ఎవరంటారు? లోకం, అపవాది. ఈ ముగ్గురు. రక్షించబడిన వారి మీద కూడా ఈ ముగ్గురు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది, లోకం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అపవాది అయితే ఎవరిని మృంగుతానా అని గర్జించు సింహం వలె తిరుగుతూనే ఉంటాడు. అందుకనే ఓ మాట చాలా సంవత్సరాల క్రితం మాసిరామయ్య గారు చెప్పారు. ఈ మాట అది నేను చెప్పిన రిఫరెన్స్ కాదు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అనే మాటకు ఆయన వ్యతిరేకమైన మరో మాట చూపించాడు. ఏమని చూపించాడంటే, తెస్సలోనిక పత్రికలో అనుకుంటాను, ఆయన అంటాడు, వారి నాశనము కునుకదు నిద్రపోదు అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నాశనం కూడా కొనుకదు నిద్రపోదని ఆయన వచనాన్ని చూపించాడు. వాడు కొనుకడు నిద్రపోడు, నిన్ను పడద్రోసేంతవరకు, నిన్ను సత్యం నుంచి ప్రక్కకు తీసుకుని వెళ్ళేటంతవరకు. ఆలోచించండి. ఇప్పుడు మనం సహజంగా నిర్లక్ష్యం చేసేవేవి, వేటి నిర్లక్ష్యం చేస్తాం? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం, ఆయన చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేస్తాం. ఉదాహరణకి ఆయన చెప్పిన మాటల్లో కొన్నిటిని నేను మీకు చూపిస్తాను. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మొదటి వచనం. మనుష్యులకు కనపడవలనని వారి ఎదుట
మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల మా ప్రియ తండ్రి, కృపచూపుట యందు విసుగని మా దేవా, కృప వెంబటి కృపను అనుగ్రహించు మా దేవా. కృపా మహదైశ్వర్యాన్ని అనుగ్రహించినటువంటి సర్వకృపానిధి, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మమ్మను రక్షించిన వారు మీరు కృప ద్వారా, కొనసాగింపచేసేవారు మీరు కృప ద్వారా, కాపాడి సంరక్షించేవారు మీరు కృప ద్వారా, రేపు వచ్చేటప్పుడు కూడా కృపను వెంటబెట్టుకుని వచ్చేవారని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. కృప చూపటంలో నీకంటే ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు. లేకుంటే ఏనాడో మేము నీ నామానికి అవమానంగాను, మీరిచ్చిన పనిని పాడు చేసేవారంగాను, సహవాసానికి మేము అభ్యంతర కారణంగాను మారిపోయి ఉండేవారు. మా కాలు జారకుండా కాపాడుతూ వచ్చిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ, అనేక మార్లు తప్పిపోయే ప్రమాదాల వద్ద ఇదే త్రోవ కుడికైనా ఎడమకైనా తిరగవద్దని కృప ద్వారా మాట్లాడిన మీ గొప్పతనం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, మమ్మల్ని రక్షించి సంరక్షించి పోషించి నిలబెట్టి రేపు నిత్యత్వానికి తీసుకుని వెళ్ళబోతున్న కృపానిధివని ఆరాధిస్తూ, ముందున్న సమయం నీ దాసుని మీ ఆత్మచేత నింపి బలపరిచి మీరే కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహజంగా శరీరానికి ఏది ఇష్టం అంటే అందరూ చూసి మెచ్చుకోవడం ఇష్టం. మనం ఏదైనా చేశామనుకోండి, 10 మందికి తెలియాలి, 10 మంది చూడాలి, చూసి ఆహా ఏం చేసావయ్యా అనాలి. ప్రభు చెప్పాడు, జాగ్రత్త, మీరు చేసే కార్యాలు అనేకులు ఎదుట కనపడేటట్టు చేయొద్దు. అనేకులు కనపడాలని చేయొద్దు. ఏ కార్యాలు? ఏమండి, ఏ కార్యాలు? 2వ వచనం, ధర్మము చేయనప్పుడు. 5వ వచనం, ప్రార్థన చేయనప్పుడు. అవునా? ఇంకా క్రిందకు వెళ్ళే కొద్దీ ఉపవాసము చేయనప్పుడు. ఇవన్నీ మనం ఇతరులకు కనపడకుండా జాగ్రత్తగా చేయవలసినవి. కానీ మనకేమిష్టం? పాపులారిటీ. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదరు, దానివల్ల పేరు రాకపోతే ఆయన ఏం చేయడు బ్రదరు. ఆయనకి ఏది ముఖ్యం? పేరు ప్రఖ్యాతులు ముఖ్యం, మిగతావి ముఖ్యం కాదు. పేరు ప్రఖ్యాతుల కోసం మీరు చేయొద్దు. మనుషుల కళ్ళకు కనపడాలని చేయొద్దు, దేవుని కళ్ళకు మాత్రమే కనపడాలని చేయండి. జార్జి ముల్లర్ చనిపోయిన తరువాత లాయరు, ఆడిటరు వీరందరూ వచ్చి ఇన్ని సంవత్సరాల పరిచర్యని అసెస్ చేస్తే ఖర్చు పెట్టిన దాంట్లో అనాథాశ్రమానికి 80% పైచీలకు తన సొంత ఆస్తి అమ్మి చేశాడట ఆయన. ఎవరికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత తెలిస్తే ఏమవుద్ది? బతికుండగా తెలిస్తే ప్రమాదం. కానీ ఎవరికి తెలీదు, ఎవరికి తెలియదు. నేను
ప్రభుదాస్ గారి లైఫ్ రాస్తూ ఉన్నాను. రాస్తున్నప్పుడు మీటింగ్స్ పెట్టాడు ఆయన. ఆ రోజుకి అన్నీ ఉన్నాయి, అయిపోయింది, రేపు సంగతి ఏంటి అంటున్నారంటాడు. రేపటి దేవుడే చూసుకుంటాడులే అన్నవాడు. అప్పట్లో ఆయనకి ఒక ఎజ్డి మోటార్ సైకిల్ ఉండేదట, ఎజ్డి. దాన్ని తీసుకెళ్ళి అమ్మేసి అని తెచ్చేశాడు. ఇదేంటి పిచ్చి పని చేశారేంటి మీరు అంటే, ఉన్నదాన్ని ఖర్చు పెట్టకుండా దేవుడు నిమ్మని ఏం అడుగుతాం బ్రదర్ అన్నాడంట ఆయన. నాకైతే ఏం అర్థం కాల. ఉన్నదాన్ని ఖర్చు పెట్టకుండా అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడనమాట, నా తోటి దైవ సేవకులందరూ అలా ఉంటే నేను ఒక్కడనే ఎలా ఉంటే బాగోలేదు అనుకున్నాడేమో, మరి తెలియదు నాకు. ఎందుకు ఆ మనసు వచ్చిందో తెలియదు. అంటే త్యాగసహితమైన మనస్సు 10 మందికి కనపడాలని కాదు చేసింది ఆయన. అయిపోయిన తరువాత 2వ రోజో 3వ రోజు అడిగినట్టున్నారు, ఏది బండి ఏదని. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రభు మనతో చెప్పాడు, మనం వాటిని విన్నాం, వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడండి. సహజంగా ఇతరులకు మంచి పేరు వస్తున్నప్పుడు, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ కష్టపడుతున్నప్పుడు, ఇతరుల గురించి 10 మంది చెప్పుకుంటున్నప్పుడు, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ దానం చేస్తున్నప్పుడు, ఇతరుల పేరు అబ్బా ఏం ప్రార్థనాపరుడు బ్రదర్ అని అంటున్నప్పుడు నీ ప్రార్థన ఎవరికి కనపట్టంలా. అప్పుడు నువ్వు చెప్తావు, నేను ఎన్ని గంటలకు లేచాను అనుకున్నావు, ఎప్పుడు మోకరించాను అనుకున్నావు, ఎన్నిసార్లు ఉపవాసం. అవునా? ఏమైపోయింది? కొట్టుకుపోయావు. దేనికి కొట్టుకుపోతాం? పాపులారిటీ, ప్రఖ్యాతి వహించడానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకని అన్నాడు, మనుషుల కళ్ళకు కనపడాలని చేయబోకండి. ఏ మేలైనా, ఏ ప్రార్థనైనా, ఏ ఉపవాసమైనా మీరు మనుషుల కళ్ళకు కనపడాలని చేయొద్దు. మనకు అది ఇష్టం. మనం పెట్టేది సద్దన్నమైనా 10 మంది చూడాలి కదా. 2వ మాట దగ్గరికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తల లక్షణాలు చెప్పి, వారి వెంట మీరు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, వారి వెంట మీరు వెళ్ళే ప్రమాదం ఉంది. వారెవరు? మీ మీద ప్రేమగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదరించడం కోసం వచ్చేవాళ్ళు ఏం కాదు. మీకోసం ప్రార్థన కూడా చేయరు వాళ్ళు. కానీ వచ్చి మీ మనసులను చెరుపుతారు. వాక్యం మీద మనసు లేకుండా, సహవాసం మీద మనసు లేకుండా, సంఘ పెద్దల మీద మనసు లేకుండా, సేవకుని మీద మనసు లేకుండా చెరిపే పని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు అబద్ధికులు. అబద్ధాన్ని నిజంగా కల్పించేటువంటి తత్వం వాళ్ళది. నేను దీనికి పూర్తిగా చెందకపోయినా ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 27వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది. 27వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించటం మాని, తప్పదు ఇది కదా. కానీ ఇదే ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకోండి. వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వారు మాట్లాడిన మాటకి మనం ఎదురు చెప్పలేం. వాళ్ళు చూసినట్టు చెప్తారు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టు చెప్తారు, వారు ఏమేమో చెప్తారు, నువ్వేం మాట్లాడలేవు, నువ్వు కూడా గాలి కొట్టుకుపోతావు.
ఒక దైవ సేవకుని గురించి చాలా సంవత్సరాల క్రిందట నేను కోనసీమలో ఉండగా వాక్యం చెప్తున్న రాత్రి మాటల సందర్భంలో ఒక దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడైతే పెరిగాడో, ఆయన ఎక్కడైతే ప్రభువుని నమ్ముకున్నాడో, ఎవరు ఆయన చదువుకు కారణమో, ఆయన మీద ఆయన చెప్పిన మాటలున్నాయే అవి నేను కొట్టుకుపోవడానికి కారణమైంది. ఆయన మీద నాకున్న సదాభిప్రాయం అంతా పోయింది, మొత్తం పోయింది. ఎప్పుడు గుర్తొచ్చినా ఆయన చాలా బాధపడేవాడిని. అరే రే, ఇలా ఎందుకు పడిపోయాడు ఆయన, ఎందుకు ఇలా అయిపోయాడని. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ ప్రాంతాలన్నింటికి నేను కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం వేరుగా ఉంది, ఈయన చెప్పే సాక్ష్యం వేరుగా ఉంది. ఈయన పెద్దవాడు, నాకు ఆయనంటే అభిమానం ఉంది, ఆయన మాటలు కొట్టుకుని పోయాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ సహవాసానికి నన్ను పిలిచారు. ఆ సహవాసం పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ, మేము ఆయన ఇలా అపార్థం చేసుకున్నామండి, ఆయన రక్త సంబంధాలు అపార్థం చేసుకున్నారండి, కానీ వాస్తవానికి జరిగింది అది కాదండి అని వాళ్ళు సవిస్తరంగా చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇంతకాలం కొట్టుకుని పోయాను కదా నేను. ఆయన మాట్లాడినప్పుడు ఎదిరించలేకపోయినాను. కారణం, ఆయనతో నాకు వ్యక్తిగత సహవాసం లేదు. చాలాసార్లు మనం అబద్ధాలు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ పని అబద్ధాలు చెప్పడం, అబద్ధాన్ని నిజంగా రూపించడం వాళ్ళ వల్ల అవుద్ది. అబద్ధాన్ని నీ చేత నమ్మించడం వాళ్ళకి చేతనవుద్ది. వాళ్ళు ఎలా వస్తారో చెప్తాడు చూడండి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీద కొత్తురు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి మాట, వారి వేషధారణ, వారి మంచితనంగా కనిపించే పద్ధతి, ఇవన్నీ మన క్షేమం కోసం మన దగ్గరికి వస్తున్నట్టు ఫీల్ అవుతాం. చెప్పొచ్చో చెప్పకూడదో, మీ చేత ఏదైనా ఒకటి కట్టించాలి అనుకోండి, ఎన్నిసార్లు తిరుగుతారు మీ ఇంటి చుట్టూ? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా? తిరిగి 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 నిన్ను, నీ భార్యని భలే ఒప్పిస్తారు. నువ్వు కడతావు. కట్టిన తర్వాత మళ్ళీ తుపాకీ దెబ్బ కనపడ్డాక అవసరం వచ్చినప్పుడు నువ్వు వెళ్తే నేనేం పట్టించుకోడు అసలు. మరి అప్పుడు అసలు ఆ పెదాల నుంచి తేనె ఒలుకుతున్నట్టు ఉంటుంది అంతే. జారస్త్రీ పెదాల నుంచి తేనె ఒలుకుతుంది. అది విని ఎదటివాడు మోసపోయినట్టే మనం కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలకు మోసపోతాం అంతే. ఎంతమంది ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోవడానికి కుటుంబాలు ఇలాంటివి కారణం కాలేదు? వాళ్ళు అబద్ధికులు కదా. అమ్మా, మేము కూడా ప్రభువుని నమ్ముకున్నామమ్మా, మేము కూడా బిలీవర్సమే, మేము అబద్ధం ఎందుకు ఆడతాం? ఎంత చక్కగా నమ్మేస్తామా? జాగ్రత్త, వారు అబద్ధికులు, వారు నిన్ను మోసం చేసే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఆయన. ఈ జాగ్రత్త లేకపోవడానికి గల కారణాలు నేను చెప్తాను. 1, వాక్యంతో మనకు సరైన సంబంధం లేకపోవడం. 2, ప్రభుతో మనకు వ్యక్తిగత సహవాసం లేకపోవడం. 3, సహవాసంతో మనకు సరైన సహవాసం లేకపోవడం. ఈ 3 కారణాలు. ఏ వ్యక్తి వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుతాడో ఆ వ్యక్తి మోసపోడు. ఏ వ్యక్తి ప్రభు పాదాల దగ్గర ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటాడో ఆ వ్యక్తి మోసగించబడ్డు. ఏ వ్యక్తి సహవాసంలో బలంగా ఉంటాడో, సహవాస కార్యక్రమాలన్నింటిలో ఉంటాడో ఆ వ్యక్తి కూడా మోసపోడు. ఈ 3 నుంచి ఎప్పుడు మనల్ని దూరంగా ఉంచుతాడు అపవాది.
వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వడు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకునేవాడు, సహవాసానికి రానివ్వడు. ఈ మూడింటి దగ్గర మనల్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ చదివేటప్పుడు అంటాడు, నీకు అర్థం కాదులే అంటాడు. ఎన్నిసార్లు చదివినా వచ్చిన అర్థమైందా నీకు అంటాడు. అసలు ఈ గ్రంథం పక్క పెట్టే అంటాడు. ఈ గ్రంథాన్ని చదవబాకంటాడు. మనం ఏం చేస్తాం? సంఖ్యాకాండం వచ్చింది, వెంటనే ఏం చేస్తాం? తిప్పేస్తాం. లేవియాకాండం తిప్పేస్తాం. మనం ఆదికాండం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం 3 కాండాలు మాత్రం బాగా చదువుతాం. ఆ 2 మాత్రం అంతేనా? యెహెజ్కేలు గ్రంథం, జకరియా గ్రంథం, దానియేలు గ్రంథం, ఆ చరిత్ర వరకు చదువుతాం, ప్రవచనం దగ్గరికి పోం. అదే మాదిరిగా ప్రకటన గ్రంథం అసలు ముట్టుకోం కదా. ఎందుకని? అర్థం కాదు బ్రదరు. అర్థమైనా కాకపోయినా చదువు. బోధించేవాడెవరు? ఆయన కదా. బలపరిచేవాడెవరు? ఆయన కదా. అక్కడ కూడా నీకు శక్తినిచ్చేది ఎవరు? ఆయన కదా. వాక్యం నుండి దూరం చేసే ప్రమాదం మీకు తెలుసా? ఓ రోజు ఓ సేవకుడు నాతో ఇలా అన్నాడు. అప్పట్లో పరమగీతాన్ని గురించి మాట్లాడేవాళ్ళు అధిక సంఖ్యాకులు ఉండేవాళ్ళు మా రక్షించబడిన తొలి దినాల్లో. వాళ్ళకి భలే పేర్లుండే. ప్రసంగ చక్రవర్తి, ఇంకా పేర్లు చెప్పాలండి, బాగోదు. వాళ్ళు పరమగీతం బోధిస్తూ ఉంటే ఒక ఆయన నా పక్కన కూర్చుని, బ్రదరు నాకు తెలిసి ఈ పరమగీత గ్రంథం చెప్పినోడు ఎవడో కూడా నిలబడలేడు బ్రదర్, అందరూ పడిపోయారు అన్నాడు. గుండె ఆగిపోయింది నాకు. అప్పటి నుంచి పరమగీత గ్రంథం అంటే ఒక భయం. ఆ తర్వాత బ్రదర్ యోబు గ్రంథం దగ్గర ఉన్నావా? అయిపోయావు బ్రదర్, అన్నీ కష్టాలే ఇక. అప్పటి నుంచి యోబు గ్రంథం చెప్పటం కానీ చదవటం కానీ భయం. అది ఎంత త్వరగా పూర్తి చేసేస్తే అంత మంచిది అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి చెప్పండి? శరీరం, సెంటిమెంట్స్, అవునా? అంటే మనల్ని ఏం చేస్తాయి? ఇవన్నీ గాలి కొట్టుకుపోయేటట్టు చేస్తాయి. వాక్యం అది ఎవరి అధికారం క్రింద ఉంది? ఎవరు చెప్పారు? ప్రతి వచనం ఆయన కదా చెప్పింది. ప్రతి వచనానికి అధికారయుతమైన సీల్ ముద్ర వేసాడు కదా ఆయన. మనం వాటి మీద ఓ రకమైన భయాలను ఏర్పరచుకోవడానికి కారకులు ఎవరు చెప్పండి? ఈ అబద్ధ బోధకులు కదా? కాదని చెప్పండి మీరు. ఎన్ని సెంటిమెంట్స్ ఉంటాయి తెలుసా మనకి? ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదరు నేను అంతా చదువుతాను కానీ సరిగ్గా దావీదు పతనం వచ్చినప్పుడు మాత్రం కాగితాలు తిరిగేస్తాను బ్రదర్, నేను చూడనే కది. నువ్వే అనుకోండి, నేనే అనుకోండి. ఎందుకని కొన్ని సంఘటనలు మనం చదవడానికి మనసుకి ఇష్టంగా ఉండవు. అవి లేకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, జాగ్రత్త, యోధా పాపాన్ని ఇనుపగంటంతో రాశాను నేను. ప్రతి పాపాన్ని చూస్తున్నవాడిని నేను ఏర్పరచుకున్న వారి పాపాలు సహితం నేను చూస్తున్నవాడిని. క్షమిస్తాను, కానీ దాన్ని తగిన శిక్ష ఇవ్వకుండా ఉండను భూమి మీద. ఇవన్నీ మనం జాగ్రత్త పడడం కోసం రాయబడినాయి కదా. అలాంటి వాటిని మనం తోసేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇష్టం ఉండదు మనకి. ఇవన్నీ మన అంతరంగంలో ఇంతకు ముందే ఏర్పడినటువంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలను ఎక్కడి నుంచి వచ్చినాయి? జాగ్రత్త, అవన్నీ ముందు కడిగేసుకోండి, వాటిని పక్కన పెట్టేయండి. అది కాదు, దేవుడు ఈరోజు ఆ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యంలో నిన్నేం హెచ్చరిస్తున్నాడు, ఆ వాక్యం ద్వారా నిన్ను ఎలా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆ వాక్యం ద్వారా నీకేం ప్రోత్సాహం ఇస్తున్నాడు, ఆ వాక్యంలో నీ నిరీక్షణను బలపరుస్తున్నాడా, విశ్వాసాన్ని బలపరుస్తున్నాడా,
నిన్ను స్థిరపరచడానికి ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడా, లేదు కొత్త విషయం ఏమైనా మాట్లాడుతున్నాడా, దాని మీద మనసు పెట్టు. దాని మీద నువ్వు మనసు పెట్టు. అది వదిలిపెట్టేసి నీవు ఎవరో చెప్పిన కల్పించబడిన ప్రతి ఉపదేశం, అబద్ధంగా చెప్పబడిన ప్రతి మాట భలే సెంటిమెంటు కదా. మన మందిరంలో కూడా ప్రారంభించిన తర్వాత రాయన్ గారు చచ్చిపోయాడండి. నిజంగా అందుకే చచ్చిపోయాడు ఆయన. అంతకు ముందే ఉందగా ఆయనకి, ఏంటది ఉందగా. కానీ సెంటిమెంట్ ఏం చేసింది? సంఘటనలు సెంటిమెంట్ని స్థిరపరుస్తాయి. జాగ్రత్త. అవును, ఎన్నిసార్లు చదివి ఉంటావు బైబిల్? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివి ఉంటావు? సరే, నేను ఎన్నిసార్లు చదివి ఉంటాను చెప్పండి. సుమారుగా 1000 సార్లు పైచిలికే చదివి ఉంటాను కదా నేను. 1000 సార్లు యోబు గ్రంథం చదివానా లేదా? 1000 సార్లు పరమగీతం చదివానా లేదా? 1000 సార్లు దానియేలు గ్రంథం చదివాను లేదా? మోర్ దాన్ 1000 టైమ్స్. 1000 ఊరికి అంటున్నాను అంతే. మొదటి సంవత్సరాల్లో అయితే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చదివేసాడు బైబిల్. తర్వాత సంవత్సరాలు 2 సార్లు చదివాను. తర్వాత సంవత్సరానికి ఒకసారి చదివేవాడిని. ఇలా చదువుతూ ఒక్కోసారి అయితే కూర్చుంటే వదిలిపెట్టేవాడిని కాదు. నిద్ర లేదు, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు. బుక్ అయిపోవాలి, పుస్తకం అయిపోవాలి. అలా చదివాం, ఎన్నోసార్లు చదివాం. కానీ మరి ఇవన్నీ అయితే ఇప్పుడు వెంకటరత్నం ఉండకూడదు అసలు. మనల్ని అబద్ధం చేత కొట్టుకుని పోయేట్టుగా చేసేటువంటి ప్రతి వ్యక్తి అతడు గొర్రె చర్మం కప్పుకున్నవాడని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం దగ్గర భయపడవలసిన పని లేదు. సహవాసం దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రభు పాదాల దగ్గర గడిపితే, ఒక ఆయన అన్నాడు, బ్రదరు ఎక్కువసేపు ప్రభుతో గడిపితే అక్కడ కూడా ప్రమాదం ఉంది బ్రదర్ అన్నాడు. ఎక్కడ? ఆయన పాదాల దగ్గర ప్రమాదం ఉందా? లేఖనం చెబుతుంది ఆయన పాదాల దగ్గర ఉంటే ఉత్తమమైంది అని, ఆయన పాదాల దగ్గర శ్రేష్టమైందని, ఆయన పాదాల దగ్గర పరసంబంధమైందని, ఆయన పాదాల దగ్గర నిత్యమైందని, ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఆయన ప్రభుపాద సన్నిధిలో కనపడతా ఉంటే అక్కడ కూడా భయాలే బ్రదరు. ఆయన చెప్పాడు, ఎంత తక్కువగా మీరు మాట్లాడితే అంత మంచిది అన్నాడు. ఎంతసేపు ఎందుకు గడుపుతున్నారు మీరు దేవునితో? అమ్మా, కొత్త బోధ కదా, రైటే. అంటే మీ మాటలు కొంచెంగా ఉండనివ్వండి అంటే అర్థం ఏంటి? నేను చెప్పిన ఒక మాట, నీ కోసం తక్కువ ప్రార్థన చేసుకో, ఇతరుల కోసం ఎక్కువ చేయి. నీ కోసం అవసరమైనంత వరకు చెయ్యి, మిగతా విజ్ఞాపనగా ఉండు. ప్రార్థన విజ్ఞాపనలో విజ్ఞాపనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనే అర్థం. అంతేగాని కొంచెంగా ఉండనివ్వండి అంటే. మన మధురానగరం డానీ ఉన్నాడుగా, ఆయన జీజాన్ గారికి బాగా సన్నిహితుడు. జీజాన్ గారి దగ్గరికి బెదవాడ నుంచి 10 మందిని తీసుకుని వెళ్ళాడు. ఆయన ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఆయన పెట్టాడు. పెట్టిన తర్వాత వచ్చి కూర్చుని, డానీ అన్నాడు భోజనం దగ్గర, డానీ నాకు బాగా ఆకలిగా ఉంది, చిన్న ప్రార్థన చేయన్నాడంట. ప్రభా, మీరు ఇచ్చిన ఆహారం కొరకు స్తోత్రం, స్వస్థపరచండి, యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నాడు. అనగానే ఆయన అన్నాడంట, ఏంటయ్యా ఈ ప్రార్థన? ప్రభువా నీకు స్తోత్రం, నాకు చెప్పండి. ఇది పాపులర్ అయిపోయింది, ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పారో తెలియదు, జీజాన్ గారు చెప్పాడు. ఇది ప్రార్థన చేయమంది ఆయనే, తక్కువ చేయమంది ఆయన. తక్కువ ఎందుకు చేయమన్నాడు? భోజనాలు కూర్చున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమనేవాళ్ళు. భోజనం చివరతన వరకు పెట్టేటప్పటికే ఉండేది 1000 మంది అనుకోండి, 1000 ఇస్త్రాకులు, 1000 భోజనాలు, అందరిని పెట్టిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేయమంటే నిలబడేవాడు ఆయన. ప్రార్థన చేస్తా మొదలు పెడితే వెంటనే ఆగదా ప్రార్థన, అవునా? ఎవరో ఇలాగ పడిపోయేవాళ్ళు. ఎప్పుడు పడిపోయాడంటే అప్పుడు నువ్వు జపాన్లో ఉన్నావయ్యా అనేవాళ్ళు ప్రార్థన చేసేవాడితో. అందుకు కొంచెం ప్రార్థన చేయ అంటే ఎంత చేయాలి అంత చేయమని, కానీ ఇంతే చేయమనా?
కాదు కదా. మనల్ని వాక్యం నుండి, ప్రార్థన నుండి, సహవాసం నుండి దూరం చేసే ప్రయత్నాలు సర్వత్రా జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త. ఈ మూడింటి విషయంలో నువ్వు జాగరూకత లేకపోతే నువ్వు మోసపోయి కొట్టుకొని పోయే ప్రమాదం నీకుంది. ఒకటి, ఆయన చెప్పాడు, మనుషుల కంటికి కనపడాలని ఏమి చేయొద్దు. 2, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండు, వాళ్ళు నువ్వు కొట్టుకుపోవడానికి కారకులవుతారు. 3వది చూడండి, పదో అధ్యాయం 17వ వచనం. మనుషులను గురించి జాగ్రత్త పడండి. బీ అవేర్ ఆఫ్ మెన్. ఇది మనుషుల గురించి జాగ్రత్త పడండి అంటే 16వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులను అయి ఉండండి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఇక్కడ చెప్పబడిన ఈ మాట ఏమిటంటే, మనం నిష్కపటులంగా ఉండడం అనేది అవసరం. నిష్కపటులుగా ఉండడం. కొత్తగా టోల్గేట్ పెట్టారు. పెట్టినప్పుడు ఒక వ్యక్తి కారు టోల్గేట్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కట్టమన్నారు. కారు పక్కన పెట్టి లోపలికి వెళ్ళాడు. లోపలికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ టోల్ పాడుకున్న అతను, వాళ్ళు ఉంటారు కదా లోపల, అప్పట్లో అంత ప్రైవేట్ టోల్ కదా. వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని నేను ఎవరు అనుకున్నావు అన్నాడు. అని అంటే మొట్టమొదటి భయం వస్తుందిగా. నా కారు నాపి టోల్ వసూలు చేస్తారా మీరు అన్నాడు. మీరు ఎవరు సార్ అన్నాడు. ఒకసారి నీ ల్యాండ్ ఫోన్ ఉంది కదా, ఇటు ఫోన్ చేసి నీకే ఇప్పిస్తాను ఫోను అన్నా. సార్ వెళ్ళిపోండి సార్. వచ్చేసాడు. ఇంతకీ అతను ఎవరంటే దైవ సేవకుడు. ఏం చేశాడు? జ్ఞానం ఉంది, లోక జ్ఞానం. రెండవది చెప్పండి, ఏముంది? కపటం ఉంది. అవునా? పాముల వలె వివేకులై ఉండండి అంటే అర్థం ఏంటి చెప్పండి బాబు. మీ నోటి మాటతో దొరకబాకండి వాళ్ళకి. తొందరపడి మాట్లాడకండి. మీరు సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు, లోకంలోకి వెళుతున్నారు, తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు. మీరు గొర్రె పిల్లలు. మీరు ఎలా ఉండాలి? మీరు పావురాలాగా ఉండాలి. పాముల వలె ఉండాలి అంటే పాముల్లాగా ఉండమని కదా అర్థం. మొట్టమొదటి ఆదికాండం రాస్తూ భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి అంటే తెలివికి మించిందని. అందుకే అంటాడు ఆయన, ఈ లోకస్తులు మీకంటే ఎక్కువ తెలివిగలవాళ్ళు అంటాడు. అన్యాయస్తుడైనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ. కాబట్టి వాక్యం ప్రకటించేవాడికి, లోకంలో బతికేవాడికి, లోకంలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ వివేకం ఉండాలి. వివేకాన్ని గురించి మాట్లాడుతున్న మాట అది. ఎవరో పోట్లాడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటంటే, అమ్మా మేము మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మిమ్మల్ని విమర్శించామా? మేమేం చెప్పలేదు కదా, మిమ్మల్ని ఏం విమర్శించలేదు కదా. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోతాం. అంతేగాని మేము మీ మీద పోట్లాడడానికి రాలేదు కదమ్మా అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇందులోంచి బయటకు వచ్చి
అతను ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వెలా మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అంటాడు. ఏమైంది అక్కడ? నువ్వు మాట్లాడిన ఆ పవిత్రమైనటువంటి పద్ధతి, నిష్కపటమైన విధానం లోకం నోరు మూసుకోవడానికి కారణం అవుతుంది. అది కాకుండా అక్కడ కూడా నిన్ను తీసుకుని సమాజ మందిరాల్లో తీసుకెళ్లారా, న్యాయాధిపతులు తీసుకెళ్లారా? ఏం మాట్లాడాలో ఆయనే చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు నీ మాట. ఇక్కడ నువ్వు నీ జాగ్రత్తను వదిలిపెట్టేసి, నువ్వు నిష్కపటంగా ఉండడం మానేసి, నువ్వు పరిశుద్ధంగా ఉండడం మానేసి, నువ్వు జాగరూకత కలిగి ఉండడం మానేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి దేవుని కోసం దెబ్బలు తిన్నానంటే అవుతుందా? ఆయన దైవత్వాన్ని గురించి ప్రకటించాలి, ఆయన జీవితాన్ని గురించి ప్రకటించాలి, ఆయన సిలువను గురించి ప్రకటించాలి, ఆయన మరణాన్ని గురించి ప్రకటించాలి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలి, ఆయన పరిశుద్ధతను గురించి, ప్రేమను గురించి, క్షమను గురించి, ఆయన ఇచ్చే పునరుద్ధాన బలాన్ని గురించి మాట్లాడాలి. అవి కానీ ఇవా? అందుకే అన్నాడు వివేకులై ఉండండి అని. జాగ్రత్తగా ఉండండి మనుషుల విషయంలో అన్నప్పుడు నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడని అర్థం. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండు. చాలాసార్లు క్రైస్తవ్యం భారతదేశంలో అపఖ్యాతి పాలు కాగడానికి గల కారణం మనమే, మరొకళ్ళు ఎవరో కాదు. మోమాటానికి పోయో, భావోద్రేకాలకు లోనయ్యో, వింటున్నారు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడో, అంతేకాదు మనలో కూడా అప్పుడప్పుడు రోషం వస్తుంది. వాళ్ళెంత వాళ్ళ మనల్ని అనేదని. నువ్వేం బాగా చదువుకున్నావు, నువ్వేం బాగా ఉన్నవాడివి, బలం కూడా ఉన్నవాడివి, ఎలా ఫీల్ అవుతావు? సామెతల గ్రంథం చదువు ఒకసారి, 28వ అధ్యాయం దగ్గరికి రా. రెండవ వచనం చదువు. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడెను. బీదలను బాధించు దరిద్రుడు బీదవాళ్ళని బాధ పెట్టేవాడికి ఉన్న పేరేంటి? మాట్లాడండి. ఎవరు బాధ పెట్టేది పేదవాళ్ళని? పైన అధికారులేగా, అవునా? వీళ్ళేగా బాధ పెడతారు. వాళ్ళకి పెట్టిన పేరేంటి అంటే పేదల దగ్గరిది లాగేసుకోవాలని ఆశ. ఏం చేయలేడుగా. పేదలకున్నది తీసేయాలని ఆశ. ఏం చేయలేడుగా. అంటే ఏముంటుంది వాళ్ళలో చెప్పండి? దుష్టత్వమేగా, క్రూరత్వమేగా, మానవత్వాన్ని మర్చిపోవటమే కదా. ఎప్పుడు మనం మానవత్వాన్ని మర్చిపోయి దుష్టత్వాన్ని మనం తీసుకుంటామో అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తున్నాడు చూడండి. 3వ వచనం చివరి భాగం. ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవానితో సమానుడు. పాపం ఆడవాళ్ళు బయట ఆరబెడతారు, ఒడియాలు ఆరబెడతారు, కందిపప్పు ఆరబెడతారు, మినపప్పు ఆరబెడతారు, మిరపకాయలు కూడా ఆరబెడతారు. అలిసిపోయి ఉంటారు, నిద్రపోతారు. ఈలోగా గాలి వాన ఎడిపోతాయి. వాళ్ళతో సమానుడు అంటే ఇలాంటి. అంటే కొట్టుకొని పోవడం అనేది ఎప్పుడు వస్తుంది? జాలి దయ లేనప్పుడు వస్తుంది. కఠినత్వం వచ్చినప్పుడు వస్తుంది. రే నువ్వెంతరా, ఏం చదువుకున్నావురా నువ్వు, నేనేం చదివానురా నువ్వు అంటే అక్కడ చదువా వ్యత్యాసం? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? వయసు భేదమా? కాదుగా.
వెలుగు సామ్రాజ్యానికి చీకటి సామ్రాజ్యానికి పోరాటం ఇది. ఈ పోరాటంలో నువ్వు వెలుగు సంబంధిగా సువార్త ప్రకటించడానికి వెళుతున్నావు. వెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు బేరుజు వేసుకోవద్దు, దాన్ని బట్టి నిన్ను గొప్ప చేసుకోవద్దు. నీ అంతరంగంలోనికి దుష్టత్వాన్ని ఎప్పుడూ రానియొద్దు, తొందరపాటుతనాన్ని రానియొద్దు, పొరపాటు మాట్లాడడానికి నువ్వు సాహసించొద్దు. జాగ్రత్త. ఇకపోతే తర్వాత మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. జాగ్రత్త అండి. ఇక్కడ పదకొండవ వచనం కూడా చూడండి ఒకసారి. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యుల సద్దూకయ్యుల అనువారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడుడని చెప్పాను. క్షణం ఆలోచన చేద్దాం. ఇక్కడ పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని పొలవ చేస్తుంది. పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఏమిటి అనంటే వేషధారణ. పరిసయ్యుల పులిసిన పిండి వేషధారణ, నటించడం. లోపలొకటి బయట ఇంకొకటి. ప్రేమగా మాట్లాడతాం కానీ లోపల ప్రేమ ఉండదు. జాలి చూపించినట్టుంటాం, లోపల వాళ్ళ నష్టపోవాలని కోరుకుంటాం. ఇది వేషధారణ. పరిసయ్యులు సమాజానికి అలాంటి వాళ్ళు. విశ్వాసి యొక్క జీవితంలో కొట్టుకొని పోయే ప్రమాదం వేషధారణ దగ్గర ఉంది. జాగ్రత్త. దాన్ని గట్టిగా పట్టుకోండి అనే పదం మనం మర్చిపోకూడదు. నటించే పరిస్థితులు ఎప్పుడు రానివ్వకండి. పిల్లలు అమ్మా నాన్నల దగ్గర నటిస్తారు. విశ్వాసులు తోటి విశ్వాస దగ్గర నటిస్తారు. మన అవసరతల కోసం ఎదుటివాడి దగ్గర మనం చేసే ప్రతి పని నటనే, వేషధారణే. అది పులిసిన పిండి. అవును, ఏదెన్లోనికి వచ్చిన అపవాది ఎలా వచ్చాడు? మంచివాడు అన్నట్టు వచ్చాడు, మేలు కోరుతున్నాను అన్నట్టు వచ్చాడు, సలహాదారుని అన్నట్టు వచ్చాడు, నీకు గొప్పవాడిని నేను చేయడానికి వచ్చాను అన్నట్టు వచ్చాడు. ఇదంతా ఎవరిది? వేషధారణ కదా. ఇది పులిసిన పిండి కదా. ఏదేనులో మొట్టమొదట వాడు అడుగుపెట్టినప్పుడు వాడు ఏ రూపంతో వచ్చాడు? మంచివాడిని అన్నట్టు వచ్చాడు, చెడ్డవాడిని అన్నట్టు వచ్చాడా? మంచి చేయడానికి అన్నట్టు వచ్చాడు. కానీ లోపలేంటి చెప్పండి? వీళ్ళని మరణానికి అప్పగించాలి, వీళ్ళని దేవుని యొక్క సహవాసం నుంచి సంబంధం నుంచి దూరం చేయాలి, వీళ్ళని పాపంలోనికి నరకానికి తీసుకుని వెళ్ళాలని వచ్చాడు. వాడి లోపల ఉన్న ఆలోచన వేరు, పైకి చెప్పే మాటలు వేరు. ఇక్కడ స్టార్ట్ అయింది అది. అబద్ధం ఎక్కడ ప్రారంభమవుతుందో, అబద్ధం ఆడడం ఎప్పుడు ప్రారంభిస్తామో, వేషధారణ అక్కడ ఆరంభమవుతుంది. అబద్ధానికి వేషధారణకి మంచి సత్సంబంధం ఉంది. జాగ్రత్త. అంతేకాదు, సద్దూకయ్యుల పులిసిన పిండి ఏమిటి?
వాళ్ళు ఆత్మను నమ్మరు, దేవదూతలను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. అది వాళ్ళ బోధ. పునరుద్ధానం లేదు అని చెప్పడం కోసమే ఒక అమ్మాయికి ఇన్నిసార్లు పెళ్ళి అయిందని ప్రభుని అడిగారు. పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉంటుందో చెప్పని అడిగారు వాళ్ళు. వాళ్ళు దేవదూతల్ని నమ్మరు, దైవాత్మను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. వీటిని నమ్మకుండా చేసేటువంటి ప్రతి ప్రయత్నం నమ్మినట్టే ఉంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు నేను పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, మీరేమంటారు? 43 వర్తమానాలు విన్నామయ్యా పునరుద్ధానం మీద. మేము పునరుద్ధాన ప్రత్యక్షలంటూ మొదలుపెట్టావు, నువ్వు 43 వారాలు చంపేసావు మమ్మల్ని, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధానం ఎక్కడేనమని నేను మిమ్మల్ని అడుగుతాను. ఈజ్ ఇట్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ ఈజ్ రియల్ ఇన్ యువర్ లైఫ్? పునరుద్ధానుడైన ప్రభు నీ జీవితంలో వాస్తవమేనా? పునరుద్ధానుడు అంటే అర్థం ఏంటి? సజీవుడయ్యాడని. సజీవుడు ఎక్కడున్నాడు? మనం ఇక్కడున్నాక మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. రైట్. నువ్వు ఎక్కడున్నా నేను ఇమ్మానుయేలుగా ఉంటానన్నాడు. ఉన్నాడా లేదా? ఆయనతో నీ సంబంధం వాస్తవమేనా? ఆయనతో నీకున్నటువంటి సహవాసం వాస్తవమేనా? ఆర్ యూ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్? తిరిగి లేచిన ప్రభుతో నీ సహవాసం సరిగానే ఉందా? ఆయన సాన్నిహిత్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ఉనికిని నువ్వు అనుభవిస్తున్నావా? ఇట్ ఈజ్ రియల్. కానప్పుడు నువ్వెక్కడున్నట్టు? ఎంతో బరువు పడద్ది తలకాయ మీద, ఎంతో బరువు పడద్ది ఆరోగ్యం మీద, ఎంతో బరువు పడద్ది ఆర్థిక పరిస్థితి మీద, ఎంతో బరువు పడద్ది కుటుంబం మీద. ప్రక్క తిరిగి ఆయనతో చెప్పుకుంటా, అయ్యా ఇది 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 నేనేం చేయగలను? నువ్వు ఉన్నావు. నేను కాదు కదా, నువ్వు కదా. నీ భారం నా మీద మోపమన్నావు కదా. నన్ను చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయమన్నావు కదా. నీ పనుల భారం నా మీద మోపమన్నావు కదా. నువ్వేగా చెప్పావు. నీకే అప్పగిస్తున్నానయ్యా. ఆయన మన జీవితంలో రియల్ అయినప్పుడు ఆయన మనతోనే ఉన్నాడుగా. గదిలో నేను ఒక్కడనే కాదు, ఇంట్లో నువ్వు ఒక్కడివే కాదు, పనిలో నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు ఎవరున్నారు? ఈజ్ వాకింగ్ విత్ యూ. ఎమ్మాయి మార్గంలో నడవలేదా? ఆయనే కదా ఇప్పుడు ఉన్నవాడు. నీతో పాటు ప్రయాణం చేయడా? నీతో ఉండడా? కారులో నీతో లేడా? బస్సులో నీతో లేడా? ట్రైన్లో నీతో లేడా? ఎక్కడ లేడా ఆయన? ఆయనతోటి నీ సహవాసం వాస్తవం అయితే చెప్పండి, నీకంటే ధైర్యవంతుడు ఉంటాడా? నీకంటే బలవంతుడు ఉంటాడా? నీకంటే శక్తి కలిగిన వాడు ఉంటాడా? కాదుగా. పునరుద్ధానం అనేది మన వ్యక్తిగత జీవితంలో వాస్తవం కాలా. వీఆర్ నాట్ ఎంజాయింగ్. ఆయన లేచాడు, రేపు వస్తాడు, తీసుకెళ్తాడు. ఎప్పుడు? సమాధిలో ఉన్న మనల్ని. అందుకోసం పునరుద్ధానం కాదు. అనుదినము మా భారములను భరించుచున్నవాడు ఆయన. అది కదా లేఖనం. మేము ఎక్కడున్నా సరే మా విషయంలో పట్టింపు కలిగిన వాడు దేవుడు. అది కదా వాళ్ళ ఆలోచన అపోస్తులది. ఓ మాట చూద్దాం రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు,
కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అంతేనా? కాదే. రండి ఇప్పుడు మళ్ళా తిరిగి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచు ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటూ ఓ మాట అన్నాడు చూడండి. 17-18 వచనాలు 2వ అధ్యాయంలోని. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అప్పుడైనా ఇప్పుడు కూడానా? 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలా? కృపాసనం అంటే నువ్వున్న చోటు కాదా? ఎప్పుడైనా కాదా? ఏ స్థలంలోనైనా కాదా? ఏ పరిస్థితిలోనైనా కాదా? అన్ని సమయాల్లో ఆయనతో మాట్లాడుకునే గొప్ప వీలు, వెసులుబాటు మనకుంది. అందుకనే ఎఫ్సి పత్రిక రాస్తూ పౌలు గారు ఎలా అన్నారు చూడండి. 3వ అధ్యాయం 8-12 వచ్చిన వరకు 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియచేయవాలని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తము సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మము గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలుగుచున్నది. ఎక్కడికి వెళ్ళడానికి? ఎప్పుడంటే అప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి నిర్భయమైన ప్రవేశం ఉంది. అంతేనా? ఏ పరిస్థితుల్లోనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది? ప్రతి సమయంలో, ఏ సమయమైనా సరే నువ్వు ఆయనతో
నడుస్తూ, నిలబడి, కూర్చుని, మోకరించి, నువ్వు పండుకుని నిద్రపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వీలుంది మనకి. ఆయనతో అలాంటి సాన్నిహిత్యాన్ని ఆయన ఇచ్చాడు. ఎన్ని భయాలు. మోకరించొద్దంటలేదు నేను. మోకరించటం అనేది అవసరం, మ్యాండేటరీ కాదన్నాం. కానీ కూర్చుని కూడా ప్రార్థన చేసుకోవచ్చు. మోకరించి ప్రార్థన చేసుకున్నావు, కారులో వెళ్తున్నావు, మోకరించలేవుగా, ఏం చేస్తావు? ట్రైన్లో వెళ్తున్నావు, ఏం చేస్తావు? ఫ్లైట్లో వెళ్తున్నావు, ఏం చేస్తావు? నడిచి వెళ్తున్నావు రోడ్డు మీద, ఏం చేస్తావు? ప్రార్థన చేసుకో. అడుగు ఆయన్ని. ఏం మాట్లాడాలి అడుగు, ఏం జవాబు చెప్పాలి అడుగు. ఇవన్నీ ఆయన నుండి మనం ఎప్పుడు అంటే కాన్స్టెంట్ ఫెలోషిప్ విత్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ ఈజ్ ద క్రిస్టియానిటీ. పునరుద్ధానుడైన ప్రభుతో నీకు ఉండే స్థిరమైన సహవాసం, నిరంతర సహవాసం క్రైస్తవ్యం. అప్పుడు కొట్టుకొని పోయే అవకాశం ఉండదు. ప్రభు యొక్క దైవత్వం నుంచి కొట్టుకుపోవు, వాక్యం నుంచి దూరం కావు, ప్రార్థన నుంచి దూరం కావు, సహవాసం నుంచి దూరం కావు. ఏవేవి మనం దూరం చేసాయో కొన్నిసార్లు మనం షార్ట్కట్ మెథడ్స్ దగ్గర కూడా పోతాం. అడ్డదారుల్లో కూడా వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటాం. ప్రభువుకు అప్పగించి అంతవరకు కొనసాగడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరిచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. కేవలం మీ కృపే ప్రభువా. మీ కృప ద్వారానే మేము రక్షించబడ్డాం. మీ కృప వల్లనే మేము బ్రతికున్నాం. మీ కృప వల్లనే మేము నడుస్తున్నాం. మీ కృప వల్లనే ఇప్పటి వరకు ప్రభువా మీరు మమ్మల్ని పోషిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా పోషిస్తారు. మమ్మల్ని తీసుకుని వెళ్ళడం కోసం రాబోతున్నారు. ఎదురు చూస్తూ మీ చేతులకే సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డనే అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.